ఏపీలో సంక్రాంతి సందడి షురూ అయింది. విజయవాడకు బంధుగణం తరలి వస్తుంది. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇక ప్రయాణికుల కోసం 7,200 బస్సులు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సులు సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన నగరాల నుంచి స్వగ్రామాలకు జనం తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖ నుంచి గోదావరి జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఏపీలో సంక్రాంతి సందడి షురూ అయింది. విజయవాడకు బంధుగణం తరలి వస్తోంది. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇక ప్రయాణికుల కోసం 7,200 బస్సులు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సులు సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన నగరాల నుంచి స్వగ్రామాలకు జనం తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖ నుంచి గోదావరి జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఏపీలో సంక్రాంతి సందడి షురూ అయింది. విజయవాడకు బంధుగణం తరలి వస్తుంది. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇక ప్రయాణికుల కోసం 7,200 బస్సులు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సులు సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన నగరాల నుంచి స్వగ్రామాలకు జనం తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖ నుంచి గోదావరి జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. రైట్కి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుమలత విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోనే ప్రయాణికుల రద్దీపై అందిస్తారు. సుమలత, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది? అధికంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా సరే వారికి సరిపోవడం లేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నట్టు తెలుస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి సుమలత? వెళ్ళటానికి ఇప్పుడే పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర ప్రయాణికులు చాలా రద్దీగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏపీఎస్ఆర్టీసీ కూడా కొత్తగా బస్సులను అయితే ఏర్పాటు చేశానని అంటున్నారు. ఇక్కడ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గారు అయితే శ్యామ్ ప్రసాద్ గారు అయితే ఉన్నారు. ఎన్ని బస్సెస్ ఏర్పాటు చేశారు ఏంటి అన్నది అసలు వారి మాటల్లోనే మనం విన్నాం. చెప్పండి సార్, సుమారు ఎన్ని బస్సెస్ ఏర్పాటు చేశారు ఏపీఎస్ఆర్టీసీ బస్ వారు? దాదాపు 600 రద్దీ ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. మన బస్సులు అన్ని దాదాపుగా 600 ఉన్నాయి. నుంచి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అదేవిధంగా ఇంకో 100 బస్సులు కూడా మనం రెడీగా పెట్టుకున్నాము. అంటే ప్రయాణికులు వచ్చి 1 గంట సేపు కాకుండానే మనం వాళ్ళ గమ్యస్థానానికి పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నామండి విజయవాడలో. అదేవిధంగా గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము వాళ్ళ యొక్క సహాయంతో 4 స్కూల్ బస్సులు కూడా తీసుకొని ఏలూరు, విజయవాడ నాన్ స్టాప్ సర్వీసులుగా ఇవ్వడం జరిగిందండి.
ఆ మొత్తం ఆఫీసర్లందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు, సిబ్బంది రెడీగా ఉన్నారు. ఈ అంతటి రద్దీ ఉన్నా సరే మన పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి గాను మేము రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ముందు ఏమైనా రిజర్వేషన్ ఏమైనా డిస్కౌంట్ ఉంటుందంటారా? అంటే గరుడ 10% డిస్కౌంట్ ఇస్తున్నారండి. మిగతా బస్సులు అయితే డిస్కౌంట్ అయితే లేదు, కానీ ఫేర్ మాత్రం నార్మల్ ఫేర్ అనండి. పండగలో కూడా ఎటువంటి రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు కొత్తగా మీరు బస్సు అని అంటున్నారు, మరి రిజర్వేషన్ కౌంటర్స్ ఏమైనా కొత్తగా ఏర్పాటు చేశారా? అంటే మనకి బుకింగ్ 4 కౌంటర్లు ఉన్నాయండి. ఇక్కడ మన రిజర్వేషన్ ఎటువంటి రద్దీ లేదు, ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు. క్యూలో ఉన్నప్పటికీ కూడా వెంటనే ఒక 10 నిమిషాల్లో మనకి టికెట్ దొరికి ఏర్పాట్లు చేశామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీఎస్ఆర్టీసీ చూసుకుంటే భక్తులకు తగు జాగ్రత్తలే తీసుకున్నామని అంటున్నారు. ఇప్పటికే పలు ప్రదేశాల నుంచి కూడా వాళ్ళు ప్రయాణికులు ఎక్కువగా వస్తూనే ఉంటారు. దాని నిమిత్తం కూడా ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా మేము బస్సెస్ అయితే ఏర్పాటు చేశామని అంటున్నారు. స్కూల్ బస్ వైపు నుంచి అసలు ఎలాంటి ఇబ్బంది ఉంది ఏంటి అన్నది అసలు వారిని చెప్పండి. టికెట్స్ రిజర్వేషన్ అనుకూలంగా మీకు మీరు చెప్పండి అమ్మా. బస్సులన్నీ సరిగ్గా ఏమీ లేవండి. ప్రయాణికులు అయితే కొంతమంది లేవు, సరైన బస్సెస్ అయితే లేవని ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల మనం చూసుండొచ్చు. ప్రయాణికులు అయితే సరైన బస్సెస్ అయితే లేవని అంటున్నారు. మనం చూడొచ్చు రద్దీ నిమిత్తం కూడా కండక్టర్స్ అయితే కానీ వాళ్ళందరూ అయితే ఉన్నారు. వాటికి నిమిత్తం కూడా బస్సెస్ అయితే సరిగ్గా లేవంటున్నారు. మేడం చెప్పండి, బస్సెస్ అయితే అవన్నీ ఉన్నాయా? కానీ కొంతమంది ఎందుకో మాట్లాడటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటూనే ఉన్నారు. ఏమంటే చెప్పండి, బస్సెస్ అయితే బస్సులు సరే బస్సెస్ అన్ని సరిగ్గా ఉన్నాయంటారమ్మా? బస్సెస్ అయితే మీరు వెళ్ళే పట్టణానికి వెళ్ళే బస్సెస్ అవన్నీ కొంతమందికి కూడా డైరెక్షన్ కూడా తెలియట్లేదు. ఎందుకంటే బస్సెస్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తారు అనేది ముందే ఒకసారి గైడెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్కువ రద్దీ ఉండటం వల్ల ప్రయాణికులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఎక్కువగా వారి స్వస్థలానికి వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సంక్రాంతి అంటేనే ఏపీ వారికి ఎంతో కన్నుల పండుగగా చేసుకునే పండుగ. కొత్త అల్లుళ్ళతో కొత్త వంటకాలతో అందరూ కూడా చేసుకుంటారు. కొత్త ధాన్యాలతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతో చేస్తుంటారు. చదువుకున్న విద్యార్థులు కూడా వరుసగా సెలవులు రావటంతో విద్యార్థులు ఎక్కువగా వాళ్ళ స్వస్థలానికి వెళ్తూనే ఉంటారు. అలాగే విజయవాడ దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ దగ్గర కూడా ఉన్న బస్సులు కూడా చాలా రద్దీగా, అంటే అక్కడ ఉన్న విజయవాడ ఎండింగ్ దగ్గర నుంచి రావటంతో కూడా బస్సెస్ కూడా అక్కడ చాలా ఎక్కువగా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా బస్సెస్ ని కూడా కొత్తగా కాలేజీ వైపు నుంచి కూడా తీసుకొని మేము పంపిస్తున్నామని కూడా అంటున్నారు. ఇప్పటికే ఏపీ మొత్తం చూసుకుంటే 7,200 బస్సులు అయితే ఎక్కువగా ఏర్పాటు చేశారు. అదనంగా కూడా ఇంకా ఎక్కువ బస్సెస్ ని మేము ఏర్పాటు చేస్తాము, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నామని అంటున్నారు. వీటికి సంబంధించి కూడా ఎందుకంటే ముందే 10% రిజర్వేషన్, అంటే ఏసీ, అమరావతి, గరుడ, డాల్ఫిన్ అలాంటి బస్సెస్ ఏమున్నాయో వాటికి సంబంధించిన బస్సెస్ వరకే 10% రాయితీ అయితే ఇచ్చామని అంటున్నారు. ఇంకా రిమైనింగ్ బస్సెస్ అయితే వైజాగ్, కర్నూలు, విజయవాడ నుంచి వెళ్లే విజయనగరం కానీ అలాంటి బస్సెస్ కూడా ఏర్పాట్లు అయితే చేశామని అంటున్నారు. కొంతమంది పల్లెటూరు నుంచి కానీ సిటీ నుంచి వచ్చే వారికి, విజయవాడ నుంచి వేరే చోటకి వెళ్లే వాళ్ళకైతే వాళ్ళ గైడెన్స్ అయితే ఇక్కడ ఎటువైపు నుంచి ఎటు వెళ్తే ఏంటన్నది గైడెన్స్ అయితే ఏమీ లేదు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ విజయవాడ పండిట్ నెహ్రూ దగ్గర అయితే ప్రయాణికుల రద్దీతో చాలా కిక్కిరిసిపోయి అయితే ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సుమా ఉపేందర్.